హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది. ముఖ్యంగా ఎవరైతే ఈకేవైసీ చేయించుకోలేదో, అంటే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ చేయాలని చెప్పేసి పౌర సరఫరాల శాఖ పేర్కొంది. ఈ ప్రక్రియ పూర్తి చేయని కార్డులకు ఇక కొత్త సంవత్సరం నుంచి అయితే కనుక సన్నబియ్యం కోటా నిలిచిపోనుంది. రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్న సభ్యులందరూ కూడా మీ సమీపంలో ఉన్న రేషన్ దుకాణాలకు వెళ్ళి ఈ పాస్ యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలు వేసి, అంటే రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈ బయోమెట్రిక్ అయితే చేయించుకోవాలి. కేవలం కుటుంబ పెద్ద అయితే కనుక చేయించుకుంటే సరిపోదు. సో అందరూ చేయించుకోవాల్సి ఉంటుంది. వేలిముద్రలు వేసి అప్డేట్ చేయించుకోవాలి. 2 సంవత్సరాలుగా ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతున్నా లబ్ధిదారులు పూర్తి స్థాయిలో అప్డేట్ చేసుకోవడం లేదు. తాజాగా ఇప్పుడు సివిల్ సప్లై డిపార్ట్మెంటు ఈ నెల 31వ తేదీలోపు మిగిలిన వారంతా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని హెచ్చరించింది. ఈలోపు ఈకేవైసీ చేయించుకునే వారందరికీ ఇక రేషన్ బియ్యం పంపిణీ ఉండదని తెలిపింది. దీంతో రేషన్ కార్డుదారులు ఈకేవైసీ కోసం దుకాణాల వద్దకు పరుగులు పెడుతున్నారు. 5 సంవత్సరాల వయసు పూర్తి కాని పిల్లలకైతే మినహాయింపు ఇచ్చారు. గడువు తక్కువగా ఉండడంతో రేషన్ డీలర్లు దుకాణాల వద్ద అందుబాటులో ఉండాలని, షాపుల ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అధికారులు సూచనలు చేశారు. ప్రస్తుతం రేషన్ కార్డుల సంఖ్య 1.01 కోట్ల ఉండగా లబ్ధిదారుల సంఖ్య 3.25 కోట్లు చేరింది. రేవంత్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 11.27 లక్షల కార్డులు పంపిణీ చేసింది. ఇంచుమించు 34 లక్షల మంది లబ్ధిదారులు కొత్తగా చేరారు. వీటితో గత ప్రభుత్వం మంజూరు చేసిన కార్డులకు సంబంధించి ఈకేవైసీ 80% పూర్తి కాగా, కొత్త కార్డులకు సంబంధించి 40% కూడా పూర్తి కాలేదు. ఇంకా 60% మంది వేలిముద్రలు వేయాల్సి ఉంది. ఈ నెలాఖరు వరకు గడువు ఉండడంతో అటు డీలర్లు, ఇటు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈకేవైసీ గడువు ఫిబ్రవరి వరకు కూడా పెంచాలని చెప్పేసి డిమాండ్ అయితే ఉంది. సో కుటుంబ సభ్యులంతా కూడా చేసుకోవాలని చెప్తున్నారు. ఈకేవైసీ చేయడానికి రేషన్ కార్డులో నమోదైన సభ్యులందరూ తమ సమీపంలోని రేషన్ దుకాణాలకు వెళ్లి ఈ పాస్ మిషన్లో బయోమెట్రిక్ వేలిముద్రలు వేసి నమోదు చేయించుకోవాలి. లబ్ధిదారులు రేషన్ కార్డుకు సంబంధించిన వివరాలతో కూడా పత్రాలు జిరాక్స్ తప్పనిసరి ఉండాలి. వేలిముద్రలు సక్రమంగా పడేందుకు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఫింగర్ ప్రింట్ మిషన్లో సాంకేతిక కారణాలు ఏమైనా ఉంటే మరుసటి రోజు వచ్చి వేలిముద్రలు వేయాల్సిందే. వచ్చిన వెంటనే తమ పని పూర్తి కావాలని డీలర్లపై అసహనం వ్యక్తం చేయడం వంటి పనులు చేయరాదు. ఎందుకంటే ఒకసారి సర్వర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇక ఆలస్యమైన ఈకేవైసీ చేయించుకుంటే సన్నబియ్యం పంపిణీతో పాటుగా ప్రభుత్వం ఇచ్చే ఉచిత ఇతర పథకాలు కూడా అర్హులవుతారు. అంటే మెయిన్ ఈకేవైసీ చేయించుకుంటేనే మిగతా పథకాలకు కూడా అర్హులవుతారు. అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ కానీ, ఉచిత విద్యుత్ పథకం కానీ వర్తిస్తుంది. నిర్లక్ష్యం చేసి ఈకేవైసీ పూర్తి చేయని కార్డుదారులకు భవిష్యత్తులో ఉచిత రేషన్ సరుకులు కానీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు తేల్చి చెప్తున్నారు. ఇక ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన కార్డుదారులకు పథకాలు మంజూరు చేయడం లేదని టాక్ అయితే వినిపిస్తోంది. కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 26న ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 విడతల్లో 11 లక్షలకు పైగా కార్డులు మంజూరు జరిగింది. వారంతా తమ చుట్టుపక్కల రేషన్ కార్డులు ఉన్న వారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తోంది. వంట గ్యాస్ సిలిండర్ అయితే కనుక 500కి వస్తోంది. తమకు రావడం లేదని వాళ్ళైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో వారికి సంబంధించి కూడా ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో ఓవరాల్గా చూస్తే ముందు ఈకేవైసీ అయితే కంప్లీట్ చేయమంటున్నారు.